హాయ్ అండి, ఇదైతే నేను మొన్న సండే రోజు చేసిన మటన్ కర్రీ చూపిస్తున్నాను. చాలా బాగా కుదిరింది, సూపర్ టేస్టీగా ఉంది. అది నేను ఎలా చేశాను ఏంటనేది ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాతకి లైట్గా స్పైసెస్ యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకున్న తర్వాతకి అందులోకే కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేశాను. అల్లం పేస్ట్ ఎప్పుడైనా నాన్ వెజ్లోకి ఫ్రెష్ది అయితే టేస్ట్ బాగుంటుంది. అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాతకి పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకే మనం కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని మటన్ని ఆయిల్లోనే కొంచెం సేపు మంచిగా మగ్గించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకే రుచికి సరిపడినంత సాల్ట్, కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి నేనైతే కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. మీ టేస్ట్కి సరిపడినట్లు మీరు యాడ్ చేసుకోండి. సాల్ట్, కారం మటన్ ముక్కలకి మంచిగా పట్టేటట్లు కలుపుకున్న తర్వాతకి కొంచెం టమాటాస్ని అయితే నేను యాడ్ చేశాను. మీకు నచ్చితే మీరు టమాటా పేస్ట్ లెక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టమాటా ముక్కలుగానే యాడ్ చేశాను. ఇలా అయినా గ్రేవీ థిక్గానే వస్తుంది, బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేటట్లు ముక్కల్ని మంచిగా ఉడికించుకోవాలండి. విజిల్ అంతా పోయిన తర్వాతకి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే ముక్కలు మంచిగా ఉడికి ఉంటాయి. సూపర్ టేస్ట్ ఉంటుంది. అంతే అండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది.